కన్యా రాశి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం మొదటి పాదం, రెండవ పాదం మాత్రమే కన్యా రాశులకు వస్తాయి. మరి ఈ కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యభోజ్యం 5, అవమానం 2గా చెప్పబడుతున్నాయి. ఆదాయ వ్యయాలు మొత్తం కూడా సరి సమానంగా ఉన్నాయి. గౌరవ మర్యాదలు మొత్తం కూడా పెరుగుతూ ఉంటాయి. మరి ఈ కన్యా రాశి వారికి గ్రహ గోచారాన్ని మనం పరిశీలించినట్లయితే దైవగురుడైనటువంటి బృహస్పతి భాగ్యస్థానందు సంచరించడం చేత, శని 6వ స్థానంలో సంచరించడం చేత, రాహు 7వ స్థానం సంచరించడం చేత, కేతువు లగ్నం నందు సంచరించడం చేత కన్యా రాశి వారికి సంవత్సరం కొన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ కొన్ని రకమైనటువంటి బాధలు మాత్రం తప్పవు. కన్యా రాశి వారికి శ్రీ క్రోధీనామ సంవత్సరంలో 6వ స్థాన శని అనుకూలత వలన బృహస్పతి దైవగురుడైనటువంటి భాగ్యస్థానందు సంచరించడం చేత, శుభదృష్టి చేత మీరు అనుకోనిటువంటి కొన్ని నష్టాలు నవంబర్ తర్వాత బయటపడే అవకాశం మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. నవంబర్ తర్వాత మంచి విజయాన్ని మొత్తం కూడా పొందుతూ ఉంటారు. నవంబర్ వరకు మాత్రం కొద్దిగా ఇబ్బందులు మొత్తం కూడా కలగజేస్తూ ఉంటుంది. ఏదైతే ఈ యొక్క కన్యా రాశి వారికి గ్రహాల సంచారం అనేది కొద్దిగా ఈ సంవత్సరము నవంబర్ తర్వాత మాత్రం అనుకూలంగా ఉంది. నవంబర్ కంటే ముందు కొద్దిగా ఇబ్బంది కలగటం వలన చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారు సంకల్ప సిద్ధితోని వ్యవహార జయం అనేది పొందగలుగుతూ ఉంటారు. ప్రతి పనిలో కూడా ఓర్పు వహించండి, కోపతాపాలు దూరంగా ఉండండి, బంధుమిత్రులతో సంబంధాలు మొత్తం కూడా పెంచుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరం నవంబర్ తర్వాత ఆదాయ మార్గం మరింత పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. విలాసవంతమైన వస్తువులు, గృహయోగం, రాజకీయ యోగం వారికి పదవులు, వాహన యోగం మొత్తం కూడా అమర్చుకోగలుగుతారు. దీర్ఘకాలికంగా మీరు ఏదైతే తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం ఆ కోరికలు మొత్తం కూడా నెరవేరగలుగుతాయి. తరచూ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటము, శుభ కార్యక్రమ విషయాలు అధికంగా డబ్బును ఖర్చు పెట్టడం వలన కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దంపతుల మధ్య కొద్ది కలహాలు తలెత్తే వంటి విషయాలు కూడా ఉంటూ ఉంటాయి. రాహు యొక్క ప్రభావం వలన అనుకోకుండా మీ మీద నిందలు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి. మీ ప్రమేయంతోనే శుభ కార్యక్రమాలు మొత్తం కూడా నిత్యం అవుతూ ఉంటాయి. వివాహం కాని వారికి వివాహం అవుతూ ఉంటుంది. అదేవిధంగా సంతానం కలిగిన వారికి నవంబర్తో సంతాన యోగాన్ని కలగజేస్తూ ఉంటుంది. పత్రాలు ఏవైతే ఉన్న రెన్యూవల్ విషయంలో ఆలక్ష్యం తగదు. కొత్త పనులు ప్రారంభించే సమయంలో ఆటంకాలు మొత్తం ఎదుర్కొంటూ ఉంటారు. శకునాలను పట్టించుకోకుండా మనోధైర్యంతో వ్యవహరించండి. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా సరే ఒకటి మన మంచికి అని చెప్పి మనసులో మీరు అనుకుంటూ ఉండాలి. బాధ్యత నుంచి తప్పుకుంటూ ఉంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానము. అధికార తీరును గమనించి మెలగాలి. ఉపాధ్యాయులు తరచూ ఒత్తిళ్లకు మొత్తం గురవుతూ ఉంటారు. ప్రముఖుల జోక్యంతో కొన్ని సమస్యల మొత్తం కూడా విముక్తి లభిస్తూ ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా తీర్పులు వస్తూ ఉంటాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతూ ఉంటాయి. ఇక నూతన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి మీకు సంవత్సరం అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా పన్నులు చెల్లించడంలో కానీ, అప్పులు తీర్చడంలో కానీ అలక్ష్యం కానీ నిర్లక్ష్యం కానీ చేయకండి. వ్యవసాయ, తోటల రంగానికి సంబంధించిన వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంది. దిగుబడి బాగున్నప్పటికీ మద్దతు ధర అనేది మీకు సంతృప్తికరంగా ఉండనియదు. బిల్డర్లకు మాత్రం ఆదాయం అనేది బాగుంటుంది. తరచూ ఆలయాలు సందర్శిస్తూ ఉంటారు. అసాంఘిక కార్యక్రమాల జోలికి బాధ ఎట్టి పరిస్థితిలో పోకండి. చెడు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఈ సంవత్సరం మీరు పక్కన పెట్టాలి. ఈ రాశి వారికి శ్రీ కనకదుర్గమ్మ వారి యొక్క ఆరాధన, శ్రీ మల్లేశ్వర స్వామి యొక్క ఆరాధన అన్ని విధాలుగా మీకు శుభదాయకంగా ఉంటూ ఉంటుంది. ఇంకా మంచి శుభ ఫలితాలు పొందడం కోసము రాహువుకి, కేతువుకి, అదేవిధంగా బృహస్పతికి పూజలు చేయించడం వల్ల
మంచి యోగ భోగ భాగ్యాలు పొంది ఈ సంవత్సరం సుఖవంతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది.